అశ్రేష్టంబౌ గ్రంథంబులో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి మన యొక్క బైబిల్ పఠనం కొరకే మన వాక్య భాగాన్ని చదువుదామండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనం కలిపి చదువుకుందామండి. ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనాన్ని 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్ట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పనికి నియమింతుము. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం అపోస్తుల యొక్క పని, వారి యొక్క పరిచర్య, వారి విధానము. ఎందుకు అంటే మరి అపోస్తులు అంటే దేవుని యొక్క సేవకులు, దేవుని చేత పంపబడిన వారు, వారు చేసే పని ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క ప్రజలకు తెలియచేయవలసిన వారు. సర్వలోకములో దేవుని యొక్క సువార్తను, యేసుప్రభు వారి గురించి తెలియచెప్పవలసిన బాధ్యత వారికి ఉంది. అందుకనే ఎవరు అపోస్తులుగా మరి నియమించబడ్డారో వారు చేయవలసిన పని ఏంటి అనే విషయాన్ని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత వారు చెప్పారు, దేవుని వాక్యమును బోధించడమే మా పని, కానీ ఆహారము పంచిపెట్టడం మా పని కాదు. కాబట్టి మరి మీలో 7 మనుషులను ఏర్పరచుకునుడి. వారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వారై మరి మంచి పేరు పొందిన వారిని మీలో మరి 7 మీరు ఏర్పరచుకొని మా ఎదురుకు తీసుకుని వస్తే ఆ 7 ఈ పని కొరకు వారిని నియమిస్తాము అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీకు చెప్పాను, ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగిన వారు ఎవరు? అసలు బైబిల్ గ్రంథంలో ఇలాంటి వారు ఉన్నారా? ఎందుకు దేవుడు ఇలాంటి వారిని వెతుకుతున్నాడు, ఇలాంటి వారు కావాలనుకుంటున్నాడు? ఎందుకంటే దేవుని యొక్క సంఘములో కానీ, దేవుని యొక్క సమాజములో కానీ వారు దేవుని వాక్యాన్ని బోధించాలన్నా, లేక పరిచర్య చేయాలన్నా, వారు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలన్నా, ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వారికి బాధ్యతలను అప్పగించాలి. ఎవరికి పడితే వారికి అప్పగించకూడదు. దేవుని యొక్క మందిరములో పరిచర్య అనేది ఈ 3 రకాలైన స్వభావం కలిగిన వారై ఉండాలి. ఒకటి ఆత్మతో నింపబడిన వారు, 2వది జ్ఞానము కలిగిన వారు, 3వది మంచి సాక్ష్యము, మంచి పేరు కలిగిన వారు. అంతేకాని ఎవరు పడితే వారు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి, ఎవరు పడితే వారు దేవుని యొక్క మందిరంలోకి వచ్చే సేవా విధానంలో పాలు పంపులు పొందడానికి వారికి అధికారం లేదు. అంటే వారికి ఎవరైనా దేవుని వాక్యములు అలాగే చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 3 అనుభవాలు గుండా వారు కలిగిన వారై ఉండాలి. అందుకనే నేటి దినాలలో సంఘములో
ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి సాక్ష్యము కలిగిన వారు, మంచి పేరు పొందిన వారు లేకపోవడం వల్ల లోకములో ఎలాంటి వారికి దేవుని యొక్క మందిరములో అధికారం ఇస్తున్నారు అంటే వాళ్ళ యొక్క డబ్బు, వాళ్ళ కులము, వాళ్ళ హోదా, వారి ఉద్యోగము, వారి ఆస్తుపాస్తులను చూసి దేవుని యొక్క మందిరములో అలాంటి వారు దేవుని యొక్క మందిరానికి రాగానే వారిని ఏదో ఒక అగ్రపీఠం మీద వారిని కూర్చోబెట్టి వారికి ఏదో రాచమర్యాదలు చేసి అలాంటి వారు మన మందిరానికి వస్తున్నారు కాబట్టి వారికి ఏదో ఒక స్థానం మనం కల్పించకపోతే వారు మన మందిరానికి రారు. అలాంటి వారు ఉండడం వల్ల మన మందిరములో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సహాయాలు మనం పొందొచ్చు వాళ్ళ ద్వారా అని లోక సంబంధమైన వాటిని బట్టి వారికి ఇలాంటి అగ్రస్థానాలు ఇవ్వగలుగుతున్నారు. సరే, మీకు చూపిస్తాను దేవుని యొక్క సంఘములో జరుగుతున్న పరిస్థితులు ఏంటో చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అండి. 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? సరే, దేవుడు ఎవరిని ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ మరొక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనం అండి. ఎలాగనగా బంగారు ఉంగరమును పెట్టుకొని ప్రశస్త వస్త్రమును ధరించుకొనిన ఒకడు మీ సమాజము మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠంనకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసుల్లో భేదము పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయవారు అవుదురు కారా? సరా, నేటి సంఘాల్లో ఎందుకు దేవుని యొక్క మందిరాలు ఈరోజు న్యాయ సభలకు వేర్చబడుతున్నాయి? ఎందుకు అనేకమైన కలవరమైన పరిస్థితులు, దేవుని యొక్క మందిరములో అనేకమైన కలవరమైన అభ్యంతరకరమైన యుద్ధాలు, గొడవలతో ఎందుకు దేవుడు మందిరాల్లో ఇలా జరుగుతుంది అంటే ధనవంతులైన వారిని, డబ్బున్న వారిని, మంచి హోదాలో ఉన్నవారిని తీసుకొచ్చి వారికి అగ్రపీఠాలు, అగ్రస్థానాలు ఇవ్వడం వల్లే. సరే, ఇక్కడ కూడా చూద్దాం, అక్కడ ఏం చెప్తున్నాడో చూద్దామండి. ఇలా చేయడం వల్ల వారు మనకి ఏం చేస్తున్నారు, వారి వల్ల వచ్చే పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే వీరి విషయంలోనే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని అనేది పాడవుతుంది. అందుకే నేను అంటున్నాడు, వీరి వల్లే కదా దేవుని యొక్క పరిచర్య పాడవడమే కాకుండా సంఘములో అనేకమైన సమస్యలు, న్యాయ సభలకు మళ్ళీ ఈడ్చుకుంటూ వెళ్ళేవారు వీరే అంటున్నారు. 6వ వచనం. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. సరే, ఈనాడు దేవుని యొక్క సంఘాల్లో ఎందుకు గొడవలు అంటే ఇదేనండి. వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ హోదా, వాళ్ళ లోక సంబంధమైన ఆస్తుపాస్తులను చూసి వాళ్ళ దేవుని యొక్క మందిరానికి రాగానే దేవుని యొక్క మందిరమును కూడా అలాంటి వారికి కుర్చీలు వేసి వారిని ఎంతో సన్మానించి, వారిని గౌరవించి, వారికి ఎంతో మర్యాదలు చేసి అలాంటి వారిని సాగనంపుతారు. ఒకవేళ బేదలైన వారు, దరిద్రులైన వారు వస్తే అలాంటి వారిని ఎందుకు పట్టించుకోకుండా నీచమైన స్థలాల్లో చూస్తున్నారు. అందుకని అన్నాడు, ఇలాగ మీరు చేయడం వల్ల మీ మనసుల్లో భేదం పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేయుచున్నారు కారా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? దేవుని యొక్క సంఘములో ఎవరైనా సమానమే. వారు ఎంత హోదాలో ఉన్నవారైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు అందరూ దేవుని యొక్క మందిరములో ఇక్కడ సమానమే. కానీ ఇక్కడ ఎవరికి తారతమ్యము అనేది, వ్యత్యాసం అనేది లేదు. కానీ నేటి దినాలలో
దేవుని యొక్క మందిరాల్లో, దేవుని యొక్క సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే, డబ్బున్నవారేమో ఉన్నతమైన స్థానంలో అధికారాలు తీసుకుంటున్నారు, డబ్బు లేని బేదలైన వారేమో వారు ఏమీ లేని స్థితిలో దేవుని యొక్క మందిరములో కూడా ఎన్నో అవమానకరమైన, ఎన్నో నిందల గుండా, ఎంతో కష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు. కాబట్టి నేడు సంఘాల్లో జరుగుతున్నది ఇలాంటి పరిస్థితులు. ఎందుకు అలాగ జరుగుతుందంటే, నాయకులైన వారు, దేవుని సేవకులైన వారు ఎవరికి ఎలాంటి అధికారం ఇవ్వాలో వారు ఆలోచించకపోవడం వల్ల శరీర సంబంధమైన వాటిని చూడగలుగుతున్నారే తప్ప ఆత్మ సంబంధమైన వాటిని చూడలేని పరిస్థితులు కలిగిన వారు. అందుకనే ఇక్కడ అపోస్తులు చెప్తున్నది ఏంటంటే, వారు మేము మీలో 7 మనుషుల్ని ఏర్పరచుకునండి, ఆ 7 కూడా ఈ 3 లక్షణాలు ఉండాలి. 1 ఆత్మతో నిండిన వారై ఉండాలి, 2 జ్ఞానము కలిగి ఉండాలి, 3 మంచి పేరు కలిగిన వారై ఉండాలి, సాక్ష్యము కలిగిన వారై ఉండాలి. అలాంటి వారైతేనే దేవుని యొక్క మందిరములో సేవా పరిచర్య చేయబడ్డానికి, దేవుని యొక్క మందిరములో పరిచర్య చేయడానికి అలాంటి వారికి మాత్రమే అర్హతలు, యోగ్యతలు కలిగి ఉండాలండి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా ఎలాంటి వారిని దేవుడు ఆనాడు అపోస్తుల 12 కూడా ఈ 7 మనుషుల్ని ఏర్పరిచారు. మీరు చూడండి, ఈ 7 పేర్లు కూడా ఈ 4-5 వచనాల్లో చెప్తారు. 7 అభిషేకించిన తర్వాత, వారికి ఆ బాధ్యతను అపోస్తులు అప్పగించిన తర్వాత, ఈ 7 ద్వారా సంఘమునకు కానీ అపోస్తులకు కానీ ఎటువంటి అభ్యంతరము కానీ ఎటువంటి కలవరమైన పరిస్థితులు కానీ తీసుకురాలేదు. అక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆహారము పంచిపెట్టే బాధ్యత వీరికి అప్పగించినప్పుడు వీరు ఎప్పుడూ కూడా దేవుని సేవకులకు, అపోస్తులకు వ్యతిరేకముగా సంఘాన్ని ప్రేరేపించలేదు. ఈనాడు చాలామంది దేవుని యొక్క మందిరంలో పరిచారకులుగా, పెద్దలుగా ఉన్నవారు ఏం చేస్తున్నారో తెలుసా? వారికి ఆ పనిని నియమించిన దేవుని యొక్క సేవకుడి మీదే సంఘాన్ని ప్రేరేపించి, సంఘాన్ని అతనికి వ్యతిరేకంగా చేసి, అతన్ని దేవుని యొక్క మందిరములో నుంచే వెళ్ళగొడుతున్నారు. అది ఈనాడు ఎల్డర్స్ అనేవారు, పెద్దలైన వారు, పరిచారకులైన వారు చేసే పని ఏంటంటే, ఏ సేవకుడైతే వారిని పెద్దలుగా నియమించాడో అదే పెద్దలు, అదే దైవ సేవకుడి మీద సంఘాన్ని వాళ్ళందరూ తన పక్షముగా చేసుకొని దేవుని సేవకుడిని ఒంటరిగా చేసి అతన్ని దేవుని యొక్క మందిరములో నుంచి వెళ్ళగొడుతూ వస్తున్నారండి. ఈనాడు జరుగుతున్న పరిస్థితులు అలాంటి. ఎందుకు అలాగ జరుగుతుందంటే, వాళ్ళు నియమించిన వారు, అంటే నియమింపబడిన వారు, వారి పెద్దలు కానీ పరిచారకులు కానీ వీళ్ళలో ఎలాంటి స్వభావం వచ్చిందంటే, దేవుని ఆత్మచేత నడిపించబడే స్వభావం వారిలో లేదు. మీ అందరికీ తెలుసు, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడ ఎన్నోసార్లు ఈ మాట చెప్తూ ఉంటాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ నాలుగును ఒక్కొక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. అవి జరుగుచున్నప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగుకయే జరుగుచుండెను. వాటి కైవరములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవరములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కకును జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియును పోవుచుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. ఇక్కడ చక్రం అంటే జీవికి ఆత్మ ఉంది, చక్రములకు ఆత్మ ఉంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎన్నో విషయాలు ఇక్కడ చెప్తూ అని అంటాడు, ఈ జీవులన్నీ కూడా ఆత్మ ఎటువైపు తిరుగుతుందో చక్రాలు కూడా అటువైపుకే తిరుగుతున్నాయి. ఆత్మ ఎటువైపుకైతే ఎగురుతుందో చక్రములు కూడా వాటితో కూడా లెగుస్తున్నాయి. అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే, ఇవన్నీ ఆత్మను అనుసరించి వెళ్తున్నాయి.
దేవుని యొక్క సంఘములో కూడా దేవుని యొక్క దైవ సేవకుడిగా ఎవరైతే నియమించబడ్డారో ఆ దేవుని యొక్క సేవకుని ద్వారా ఆ పరిచర్య జరిగించబడాలి, ఆ నియమ నిబంధనలు జరగాలి. అంతేకాని దేవుని యొక్క సేవకుడు కాకుండా మరి ఇంకెవరైనా సరే అందులోనికి ప్రవేశిస్తే అది దేవుని యొక్క సంఘము దైవ నియమ ప్రకారంగా వెళ్ళదు. ఎందుకంటే దేవుని సేవకుడు అనేవాడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారై దేవుని ఆత్మచేత బోధిస్తూ ఉంటారు. అంటే అందరూ అలాగున్నారా అంటే నిజమేనండి, చాలామంది దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు అలాగ లేరు. లేకపోవడం వల్ల, సేవకుడు సరైన రీతిగా లేకపోవడం వల్ల సంఘాన్ని కూడా పాడు చేస్తున్నారు, సంఘంలో ఉన్న దేవుని ప్రజలను పాడు చేస్తున్నారు. అందరూ అలాగే లేరు అంటే సేవకులందరూ అలాగే ఉన్నారా అంటే అలాగే అందరూ లేరు. దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని సేవకులు ఉన్నారు, శరీర సంబంధమైన ఆత్మచేత నడిపించబడే సేవకులు అనబడుతున్న వారు కూడా ఉన్నారు. నేను అదే మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, నిజమైన దేవుని సేవకులు చెప్పేదేంటి, శరీరానుసారమైన సేవకులు చెప్పేదేంటి. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము. ఇక్కడ దైవజనుడైన ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటను చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం అండి. 7, 8 వచనాలు. ఆయనను నేను నీ చెవులలోనూ ఈ ప్రజలందరి చెవులలోనూ చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతను పంపినని ఒప్పుకొనుదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా. ఇప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, నేను మీ గురించి దేవుడు నాకేమైతే చెప్పాడో అది మీకు చెప్తుంటే నువ్వు అబద్ధమాడుతున్నావు, మా గురించి నువ్వు కీడే పలుకుతున్నావు, మా గురించి నువ్వు మేలు పలకలేదు, మాకు నష్టమే కలుగుతుందని చెప్తున్నావే, నువ్వు చెప్పేదంతా మాకు వ్యతిరేకంగా చెప్తున్నావు అని ఇర్మియా అన్నప్పుడు అప్పుడు ఇర్మియా చెప్పాడు, సరే నేను మీకు కీడే పలుకుతున్నానని మీరు అంటున్నారు, సరే నాలాగే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు కదా మీ మధ్య, వాళ్ళు కూడా మీకు చెప్తున్నారు కదా మీకు మేలు జరుగుతుందని, మీరు క్షేమముగానే ఉంటారని, మీకు ఏ యుద్ధము రాదు అని, మీరు మంచిగా ఉంటారని వీళ్ళు ప్రకటిస్తున్నారే. ఇంతకు ముందు నుంచి కూడా చూడండి, ఎవరైనా ఇలాంటి ప్రవచనాలు చెప్పిన వారి ప్రవచనం నెరవేరిందా, లేకపోతే మీ కీడు జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, మీ మీదకి నష్టం వస్తుందని చెప్పిన వారి మాట నెరవేరిందా? మీరు చూస్తే దేవుడు పలికించింది, దేవుని ప్రవక్తను వారి మధ్య పంపించినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పిందంటే మీరు సరిగా లేరు కాబట్టి మీ మీదకి ఎలాంటి కీడు జరుగుతుందని చెప్పిన మాటలే నెరవేరయ్యాయి తప్ప మీకు ఆశీర్వదిస్తాము, మీకు దీవెన కలుగుతుంది, మీరు ఎప్పుడూ క్షేమముగానే ఉంటారు, మీరు ఆశీర్వదించబడతారు అని చెప్పిన వారి మాటలు ఎప్పుడూ కూడా నెరవేరబడలేదు. ఈరోజు ప్రజలు ఎలాంటి వారి మాటలు నమ్ముతున్నారంటే దీవించే వారి మాటలనే నమ్ముతున్నారు, దీవించేవారి మాటల్ని. ఈరోజు దేవుని సేవకులు ఏ ఇంటికి వెళ్ళినా లేకపోతే మందిరములో బోధించినా మీకు ఆశీర్వాదము కలగాల, మీకు మేలు కలుగుతుంది, మీ సమస్యలు తీరిపోతాయి, మీ ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి, మీరు ఎంతగానో అన్న వస్త్రములు కలిగిన వారై మంచిగా బ్రతుకుతారు అని ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే అక్కడికి మనుషులు ఎలాగ వెళ్తున్నారో తెలుసా? లక్షల కొలది మనుషులు వెళ్తున్నారు. కారణం ఏంటంటే వినేటప్పుడు ఆ మాటలు చాలా బాగుంటున్నాయి, కానీ జరుగుతుందా అంటే ఏం జరుగుతలేదు అక్కడ. అలా చెప్పడమే తప్ప వినేవారిలో ఎటువంటి ఆశీర్వాదము లేదు. కానీ ప్రజలు అలాంటి మాయ మాటలనే నమ్ముతున్నారు. కానీ నిజమైన దేవుని వాక్యాన్ని బోధించే చోట దేవుని ప్రజలు ఉండలేదండి. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఎప్పుడు మన గురించే చెప్తారు, ఎప్పుడు మనం ఎలాగున్నామని అలాగున్నామని మనకు బోధిస్తున్నారు,
ఎప్పుడు వీళ్ళు మన కోసం తప్ప ఇంకెవరి కోసం చెప్పరని ఇలాగ అనుకోవడం వల్ల వీరు దేవుని యొక్క మందిరాన్ని రాకుండా వీరు దేవుని యొక్క మందిరానికి దూరం అయిపోతున్నారండి. నిజమే, ఒక దేవుని సేవకుడు చెప్పేది ఏంటి అంటే దేవుని ప్రజల యొక్క క్షేమమును కోరేవాడే తప్ప వాళ్ళ యొక్క కీడును కోరేవాడు కాదు. కానీ కీడు జరగకుండా ఉండాలి అంటే మీరు దేవునికి అనుకూలంగా కూడా జీవించాలి. అలాగ జీవించకుండా మేలు ఎలా జరుగుతుంది? కాబట్టి ఈ రాత్రి ఇర్మియా చెప్తున్నాడు, నేనెప్పుడు కూడా నేను మీకు ఎలా జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాకు ఇలాగ చెప్పమని చెప్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు దేవుడు నాకు పంపించాడు అంటే మీరు చేసిన పనులు బాగోలేదు. ఇప్పుడు ప్రవక్త మీకు ఎందుకు అవసరము? దేవుడు అంటే మీరు దేవుని విషయంలో దారి తప్పినప్పుడల్లా దేవుడు తన ప్రవక్తలు పంపిస్తూ వస్తున్నాడు. ఈ రోజున నేటి దినాల్లో అనాది కాలములో అనేక మంది దేవుడు తన ప్రవక్తలు పంపిస్తూ వచ్చాడు. ఎందుకు పంపించాడు? వాళ్ళు చేసిన పరిస్థితులు బట్టి, జరగబోతున్న సంగతులు బట్టి వారికి తెలియచేయడం కొరకే ప్రవక్తలు పంపించాడు. నేటి దినాలలో ఇప్పుడు దేవుని యొక్క సేవకులుగా దేవుడు కొంతమందిని పిలుచుకొని ఆ పనిని దేవుని యొక్క పరిచర్య బాధ్యతను వాళ్ళకి అప్పగించారు. ఇప్పుడు దేవుడు దేవుని యొక్క సేవకులకు అప్పగించిన బాధ్యత ఏంటంటే తన ప్రజలను, అంటే ఎవరినైతే దేవుడు దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకుని రక్షించాడో వారిని ఏ దేవుని సేవకుడి చేతికైతే అప్పగించాడో ఆ దేవుని సేవకుడు ఆ ప్రజలను దేవుని కోసం సిద్ధపరచాలా. దేవుని కోసం సిద్ధపరచాలా. దేవుని కోసం సిద్ధపరచాలి అంటే వారిని అన్ని రకాలుగా వీరిని తర్ఫీదు చేయవలసిన వారు ఉంటున్నారండి, అన్ని రకాలుగా. అర్థమైందా? అందుకని అలాగ తర్ఫీదులోనికి తీసుకురావాలి అంటే వారిని ప్రేమించాలా, వారిని దండించాలా, వారిని మరి ఆదరించాలా, వారిని ధైర్యపరచాలా. ఇలాంటి విషయాలే కాదు, వారిని సరిచేసి వారిని ఖండించి దండించే విషయాలు కూడా వీరి మీద ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఏది నిజమైన దేవుని యొక్క ఆత్మ? దేవుని ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుందండి. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏ సమస్యలు రావు. దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మధ్య నుంచి వెళ్ళిపోతుందో అక్కడే సమస్యలు ప్రారంభించబడుతున్నాయి. ఒక ఆయన ఇలా చెప్పాడు, అయ్యా దైవజనుడు భక్సింగ్ గారు హెబ్రోనులో, అంటే ఆయన సేవా పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి 1950వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చిన అడుగుపెట్టిన స్థలం దగ్గర నుంచి మరలా భక్సింగ్ గారు మరణించిన దాకా 2000వ సంవత్సరం వరకు కూడా హెబ్రోన్ అంతా ఎలాగుండేది అంటే దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ యొక్క సంచకరువు, దేవుని యొక్క ఆత్మ నియమము అక్కడ జరిగేది. కానీ భక్సింగ్ గారు మరణించినప్పుడు ఏం జరిగింది అంటే ఆయన చూశాడట, అంటే చాలామంది చూసాం మేము కూడా. ఆయన ఏమన్నాడంటే అక్కడ మందిరములో అనేక పావురాలు ఒక్కసారి ఎగిరాయి. మేము కూడా చూసాం. హెబ్రోన్లో నుంచి పావురాలు ఎన్నో ఎగిరిపోయాయి. ఆయన ఏమన్నాడంటే ఆ రోజున పావురాలు ఎగిరిపోవడం ఏంటంటే పావురం అనేది పరిశుద్ధాత్మ గుర్తు కాబట్టి దైవజనుడు భక్సింగ్ గారు ఏ రోజునైతే 2000వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఆయన మరణించాడో ఆ రోజే దేవుని ఆత్మ హెబ్రోనులో నుంచి పోయింది అన్నాడు ఆయన. అప్పటి నుంచి చూడండి ఎన్ని గొడవలు, ఎన్ని కలవరము, ఎన్ని సమస్యలు అక్కడ. ఆ రోజు నుంచి అక్కడ మనశ్శాంతి, సమాధానము, శాంతి అనేది లేదు అంటున్నారు. అవునా అంటే ఇది అవుననే చెప్తున్నారు. నిజమేనండి, ఆ రోజు నుంచే గొడవలు ప్రారంభించబడ్డాయి, సమస్యలు ప్రారంభించబడ్డాయి. అనేక రకాలుగా సొసైటీ అని, ట్రస్ట్ అని, మళ్ళీ ఇంకో వేరే ట్రస్ట్ అని, వీళ్ళు అనేక రకాలైన సమస్యలు అక్కడ ప్రారంభించబడ్డాయి. అంటే ఎందుకు అక్కడ అలా సమస్యలు ప్రారంభించబడ్డాయి? వీరు నిజంగా దేవుని యొక్క ఆత్మ చేతే వారందరూ నడిపించబడితే, అందరిలోని ఒకే ఆత్మ ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఒకే మనసు, ఒకే ఆత్మ కలిగిన వారు, ఒకే హృదయం కలిగిన వారై ఉండాలి. సరే, మనం అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చదువుతాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారై ఉండిర్రి. చూసారా, విశ్వసించిన వారు అందరూ కూడా, అంటే యేసు ప్రభువారిని అంగీకరించిన వారు అందరి మీద కూడా ఏక మనస్సు,
ఏకాత్మయు కలిగిన వారే ఉన్నారట. నేటి దినాలలో అలాంటి మనసు లేదు. దేవుని సేవకుడికున్న మనసు సంఘ పెద్దలకు లేదు, సంఘ పెద్దలకున్న మనసు పరిచారకులకు లేదు, పరిచారకులకున్న మనసు విశ్వాసులకు లేదు. విశ్వాసులు దేవుని ఆత్మ పొందారు, పరిచారకులు దేవుని ఆత్మ చేత రక్షించబడ్డారు, పెద్దలు దేవుని ఆత్మ చేత రక్షించబడ్డారు, దేవుని సేవకుడు దేవుని ఆత్మ చేతే రక్షించబడ్డారు. వీళ్ళందరూ ఒకే ఆత్మలో ఉన్నవారు. మనకు తెలుసు, ఆత్మయు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని మనం చదువుతూ ఉంటాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎందుకంటే అందరూ ఒక్కటైనప్పుడు, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటైనప్పుడు వీళ్ళందరూ కూడా ఒకే ఆత్మ చేత నడిపించబడాలి. కానీ అలాగ లేదు. ఈ రోజుల్లో ఎలాగుందంటే దేవుని సేవకుడు ఏదైతే చెప్తున్నాడో వెంటనే దాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. పోనీ ఎవరైనా సంఘ పెద్దలు అనుభవం కలిగిన వారు ఏదైనా ఒక సలహా చెప్పారనుకోండి, దేవుని సేవకుడు అంటున్నాడు, వెంటనే దాన్ని ఎదిరిస్తున్నాడు. అది కాదు, ఇలాగ జరగాలి, అలా కాదు, ఇలాగ అంటున్నారు. అంటే ఏంటి? వీరికి ఎక్కడ సఖ్యత ఉంది? ఆత్మ వీరిని నడిపించగలుగుతుందా? ఒకే ఆత్మ యొక్క నియమంలోనికి వచ్చారా అంటే ఆత్మ యొక్క నియమములోనికి రాకపోవడం వల్లే వీరిలో ఒకటంటే ఒకటి అంటున్నారు. వీళ్ళకి పడతా లేదు. అక్కడ ఏమవుతుందంటే వారు తారుమారు చేయబడుతున్నారు. మీరు ఆదికాండం 11వ అధ్యాయంలో ఆనాడు అక్కడ మనుషుల్ని దేవుడు ఎందుకు తారుమారు చేశాడు అంటే వారు పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పారు. వారు ఆకాశం కంటే గోపురము కట్టి మనం పేరు సంపాదించుకోవాలి అనుకున్నారు. కాబట్టి దేవుడు వారిని అందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టాడు. ఈనాడు కూడా దేవుని యొక్క సంఘాల్లో వారి పేరు, వాళ్ళ అధికారము కొరకు ఎలాంటి పరిస్థితులనైనా సరే సంఘములో వారు తీసుకురాగలుగుతున్నారు. కారణం ఏంటి అంటే వారు ఆత్మ సంబంధమైన మనుషులు కారు, లౌకికమైన ఆత్మ కలిగిన వారు, లోక సంబంధమైన ఆత్మ కలిగిన వారు. లోక సంబంధమైన ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వివాదాలని, అక్కడ అల్లరులను, అక్కడ నీచమైన కార్యములు జరగడానికి ఆ స్థలము నిర్ణయించబడుతుంది. చాలామంది అంటారు, ఆ దేవుడు మందిరం అండి, దేవుని మందిరం దేవుని సేవకులే వేసిన పునాది, దేవుని సేవకులే కట్టిన మందిరం అనొచ్చు. కానీ దేవుని సేవకులు ప్రార్థన చేసి, దేవుని సేవకులే నిర్మించి ఎన్నో ఆరాధనలు చేసిన, ఎంతో సేవ చేసిన స్థలమైనప్పటికీ కూడా దైవ చిత్తానుసారంగా లేకపోతే దేవుడు అక్కడ ఉండడు. చాలామంది అంటారు, చాలామంది ఎంత గర్వంగా చెప్తారు తెలుసా? ఏవండి, మా మందిరానికి భక్సింగ్ గారు వచ్చి పునాది వేశారండి, ఇది భక్సింగ్ గారితో వేయబడిన పునాది. ఒక ఆమె నాతో చెప్పింది, ఆ ఇల్లు నిర్మించారన్నమాట. ఆ మిల్లు కట్టినప్పుడు దైవజనుడు భక్సింగ్ గారి చేత ఆ ఇంటికి పునాది వేయించారు. ఆ మిల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి మీద ఒక శిలాపథకం కూడా ముందు పెట్టించింది. ఎప్పుడు కట్టారు, ఎవరు దీనికి పునాది వేశారు అనే మాట కూడా దైవజనుడు భక్సింగ్ గారి పేరు కూడా రాయించింది అక్కడ. ఆమె చెప్పింది, ఇది భక్సింగ్ గారు వేసిన పునాది అండి, అందుకని మా ఇల్లు ఇలాగ ఆశీర్వదించబడింది, మా ఇల్లు ఇంత దీవించబడింది అంటే ఆ దైవజనుడు వేసిన పునాది. నేను అన్నాను, నిజమేనా అంటే? ఆ దైవజనుడు వేశాడు పునాది, నేను కాదంటా లేదు. ఈరోజు మీకు ఎందుకు మరి ఈ నెమ్మది లేదు? మీ ఇంట్లోనే మీ కొడుకులే మీకు దూరం అయిపోయారు, మీ ఇంట్లోనే మీకు నెమ్మది లేదు, ఈరోజు మీరు ఒంటరి అయిపోయారు. మరి దేవుడు వేసిన పునాది కదా, దైవజనుడు భక్సింగ్ గారు వేసిన పునాది కదా, ఈ ఇంటికి నెమ్మది శాంతి ఉండాలి కదా. ఆ దైవజనుడు పునాది వేసినంత మాత్రానికి ఇంట్లో ఉన్న మనుషులు మారకపోతే ఆ పునాది ఏం చేస్తుందండి? ఇది ఈరోజు చెప్పుకునేది ఏంటో తెలుసా? మా దైవజనుడు ఆ భక్సింగ్ గారు వేశారు, లేకపోతే దైవజనుడు అలా పలానా ఆయన గొప్ప దైవ సేవకుడు ఇక్కడ వేశాడు అని చెప్తున్నారే. కానీ అక్కడ దైవ పద్ధతి ఉందా? అక్కడ దేవుడు ఉన్నాడా? అది చూస్తా లేదు. వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారంటే మా సంఘం ఎన్నో సంవత్సరాల క్రితమే దైవజనులు భక్సింగ్ గారి చేత లేకపోతే 20 మంది దైవ సేవకులు ఇక్కడ పరిచర్య చేశారు, ఇది ఎంతో గొప్ప మందిరం అంటున్నారు. నేను అంటాను, ఒకవేళ 30 మంది దైవ సేవకులు మారినా, ఒకవేళ భక్సింగ్ గారే పునాది వేసినా
ఈరోజు దైవ నియమం నీ మందిరంలో ఉందంటావా? లౌకికమైన ఆత్మ, శరీర సంబంధమైన ఆత్మతో పరిచర్య చేస్తే దేవుడి దగ్గరికి నువ్వెలాగెలగలవు? అదెలా సంఘం అనబడుతుంది? నువ్వు చెప్పుకోవచ్చు చచ్చేదాకా, ఇది మా సంఘము, ఇది మాకెంతో ఆస్తుంది, ఇదంతా మాది అని. మనం చచ్చిపోతే ఏమీ మనకు కూడా రావు, ఏవి మనకు కూడా రావండి. చాలామంది ఆస్తుల కోసమే ఎన్నో గొడవలాడి వాళ్ళు చచ్చిపోయారు. ఆ ఆస్తులు అక్కడే ఉన్నాయి, వీళ్ళేం పట్టుకెళ్ళలేదు. వాళ్ళ ఆస్తినే వాళ్ళు పట్టుకెళ్ళలేదు, ఇంకా మందిరాన్ని ఏం పట్టుకెళ్తారు? కానీ మాది మాది మాది, అది వాళ్ళ గొడవ అంతా ఏంటంటే మాది. ఎందుకో తెలుసా? వీరు దేవుని ఆత్మను అనుసరించిన వారు కాదు. వారు దేవుని ఆత్మను అనుసరించుంటే దైవ యొక్క నియమానికి లోబడే తత్వం కలిగిన వారు. అందుకనే ఈ 7 చూడండి, ఎక్కడైనా అపోస్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు కానీ, అపోస్తులు చేసిన పనిని కానీ వీళ్ళు పాడు చేసినట్లు కానీ, ఏ విశ్వాసులనైనా సరే దేవునికి వ్యతిరేకంగా తయారు చేసినట్లు కానీ వీళ్ళు లేరండి. వీళ్ళ 7 కూడా అవసరమైతే దేవుడి కోసం తన ప్రాణాలనైనా త్యాగము చేశారు, చావడానికైనా ఇష్టపడ్డారు, కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా లేరు అంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారు. అందుకనే ఆత్మచేత నింపబడము అంటే అందరూ దేవుని ఆత్మచేత నింపబడలేదండి. అందుకని అంటారు, ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడతారో లేకపోతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా చేయబడతారు. దేవుని ఆత్మచేత నడిపించబడేవారు. మీరు చూడండి, ఆనాడు యోహాను దేవుని ఆత్మ అతని మీదకి రాగా అరణ్యములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ యేసుప్రభువారి మీదకి రాగా ఆ బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అతని పావురం ఆకారం వల్ల అతని మీదకి దిగగా, ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందో ఆత్మచేత అరణ్యమునకు ఆయన కొనుపోబడ్డాడు. అక్కడ నుంచి ఆయన సువార్తను ప్రారంభించాడు. అలాగా మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఆత్మ ఎవరి మీదకైతే వచ్చిందో వారు ఆత్మ నియమాన్ని అనుసరించి నడిచారు. ఈ ఆత్మ నియమం అనేది ఆత్మ కలిగిన వారు మాత్రమే అలాంటి నియమ నిబంధనలను అనుసరిస్తారే కానీ లౌకికమైన ఆత్మ కలిగిన వారు ఎవరు కూడా దైవ నియమాన్ని అనుసరించరు. ఇక్కడ చాలా, అందుకనే మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మలు ఎన్ని ఉన్నాయి అంటే చాలా రకాలైన ఆత్మలు ఉన్నాయి. చాలా రకాలైన ఆత్మలు అంటే దేవుడు ఆత్మే, దయ్యము ఆత్మే. దేవుడు ఆత్మే, దయ్యము ఆత్మే. కానీ ఏ ఆత్మ మనం నడిపిస్తుంది? అందుకని అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఎలాగుంటారు అంటే దేవుని బిడ్డలలాగే జీవిస్తారు. అంటే దేవుని బిడ్డలకు పగ, ఈర్ష్య, ద్వేషము, అసూయ, క్రోధము, మత్సరము, వివాదము ఇలాంటివి దేవుని ఆత్మకు ఉండవండి. ఇలాంటివి దేవుని ఆత్మకు ఉండవు. దేవుని ఆత్మకు ఎలాంటివి ఉంటాయంటే ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ 9 ఆత్మఫలాలు. సరే, దేవుని ఆత్మ అనేది ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు అంటాడు ఆయన. నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడిన దేవుని ప్రజలు అయితే వారు ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగిన వారు, శరీర సంబంధమైన ఫలం కలిగిన వారు కాదు. వారి శరీరానుసారులు అయితే శరీర సంబంధమైన ఫలాలు కలిగిన వారు. అందుకనే వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి మెదులుతూ ఉంటాయి. ఏంటి అంటే శరీర సంబంధమైన కార్యములు, శరీర సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైనవే వారి హృదయంలో మెదులుతూ ఉంటాయన్నమాట. అవే వారిని అనుసరిస్తూ ఉంటారు. అలాగే చేసేవారు దేవుని ఆత్మ కలిగిన వారిని ఎలాగంటాం? కానీ వారు ఏమంటున్నారంటే వీళ్ళు దేవుని ఆత్మ కలిగిన వారే. ప్రజల గొర్రెలు కదా, అమాయకులు కదా. ప్రజలు అలాంటి వారంటే అమాయకులు. అంటే ఎప్పుడు కూడా లోకములో కషాయోడిని నమ్ముతారట. లోకం ఎప్పుడు కూడా మంచోడిని ఎప్పుడు కూడా నమ్మరు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారు అంటే ఎవరైతే మనల్ని పాడు చేస్తారో వాళ్ళు నమ్ముతారే తప్ప మనల్ని బాగు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మరు మనుషులు. నిజమండి.
లోకములో అలాగుంది అనుకుంటే దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రజలు కూడా అలాగే ఉన్నారు. లేనిపోయిన మాటలు చెప్పి అబద్ధాలు చెప్పేవే నిజం అంటున్నారు. నిజం చెప్పేది అది నిజం కాదు, అది అబద్ధము అంటున్నారు. ఎలా మాట్లాడుతున్నారో చూడండి. లోకంలోని అలాంటి పరిస్థితులు లేదు. పోనీ దేవుని ప్రజల మధ్య అయినా అలాంటి పరిస్థితులు ఉంటాయా అంటే దేవుని ప్రజల మధ్య కూడా అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. అబద్ధమే నిజం అంటున్నారు, నిజమే అబద్ధం అంటున్నారు. మరి వీళ్ళలా దేవుని ఆత్మ కలిగిన వారు? దేవుని ఆత్మ కలిగిన వారు ఎప్పుడూ కూడా నిజమే పలుకుతారు. వాళ్ళు ఎప్పుడు నిజమే మాట్లాడతారు. లేనిది కానీ ఊహించుకున్నది కానీ ఎప్పుడూ వీరు మాట్లాడరు. వాళ్ళు ఏదైనా మాట్లాడారు అంటే నిజముగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరూ కూడా అబద్ధం ఆడరండి. ఇది మొదటిది. అందుకనే చాలాసార్లు అంటారు దేవుని బిడ్డల మీద ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలంటే వారు అబద్ధం ఆడరండి. అంతే. దేవుని బిడ్డలంటే వీళ్ళు అబద్ధం ఆడరు. నిజంగా ఎంత ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అబద్ధం ఆడడానికి ఇష్టపడరు. ఒకవేళ వీళ్ళు అబద్ధం ఆడారు అంటే వీళ్ళ దేవుని ప్రజలు కారు. అర్థమైందా? అందుకన్నాడు అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు ఆ పట్టణం యొక్క వెలుపట ఉంటాడట. అబద్ధం ఆడేవారు అందరూ కూడా అగ్నిగంధకాల మండు గుండములో పాలు పంపులు పొందుతారు అంటారు. చూసారా? అంటే దేవుని ప్రజలు అనేవారు ఎప్పుడూ అబద్ధం ఆడరు. అది లోకంలో ఉన్న దేవుని ప్రజలు అంటే వాళ్ళ గురించి నమ్మకం ఏంటంటే వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారండి, వాళ్ళు అబద్ధం ఆడరండి అంటారు. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళట అబద్ధం ఆడరట. రెండవది మోసం చేయరట. దేవుని ప్రజలు ఎవరిని మోసం చేయరట. అర్థమైందా? వీళ్ళు మోసపోవాలేమో కానీ ఎవరిని మోసం చేయరు. రెండవదిగా దేవుని ప్రజలు అనేవారు ఒకళ్ళు అన్యాయంగా ఎవరిది తీసుకోరట. అన్యాయమైన సొత్తును అసహించుకుంటారట. దేవుని ప్రజలు అన్యాయమైన సొత్తును అసహించుకుంటారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము. ఇక్కడ దేవుని ప్రజలు అనేవారు వీరు ఎలాగుంటారు అంటే చాలా న్యాయముగా జీవించేవారండి. 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనమండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. చూసావా? ఆయన అంటున్నాడు అన్యాయముగా ఒకని సొత్తును పట్టుకొనుట వారికి అసహ్యం అంట. ఈ రోజులు ఎలాగుంది తెలుసా? ఒకరి కష్టాన్ని ఒకరు అనుభవిస్తున్నారు. కష్టపడింది ఒకరు, అనుభవించే వాళ్ళు ఒకరు. ఎలాగున్నారో చూడండి. నువ్వు కష్టపడ్డావా? అది నీ ప్రయాసమా? కాదు. సరే, అపోస్తులు అనేవారు ఎలాంటి వారు తెలుసా? ఒకరు కష్టపడిన దాన్ని, ఒకరు ప్రయాసపడిన దాన్ని ఎప్పుడూ వీళ్ళు తీసుకునేవారు కాదు. వీళ్ళ ఆత్మ యొక్క నియమము కలిగిన వారు, దైవ నియమము కలిగిన వారు ఎప్పుడూ కూడా అన్యాయమైన సొత్తును కానీ వాళ్ళు కాని దాని గురించి కానీ ఎప్పుడూ వీళ్ళు ప్రయాసపడరండి. వాళ్ళు దేవుని ప్రజలంటే, దేవుని ఆత్మ కలిగిన వారు అంటే ఏంటో తెలుసా? ఇలాంటి వారు. అంతేకాని అన్యాయమైన సొత్తును ప్రేమించేవారు కాదు. ఒకళ్ళ రాబడిని తీసుకునేవారు కాదు. తమది కాని దాని గురించి ఎప్పుడూ ఆశపడేవారు కాదు. వాళ్ళు ఎప్పుడూ కూడా దేవుడు వాళ్ళకి ఏదిస్తే దాన్ని అనుసరించేవారు. వారు ఎంత భేద స్థితిలో ఉన్నా దేవుని యొక్క ఆత్మను అనుసరించే నడుస్తారే తప్ప దేవుని ఆత్మకు విరోధమైనది ఏది కూడా చేయరు. అందుకని అంటాడు ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. దేవుని ఆత్మ యొక్క నియమమునకు విరోధమైనది ఏది కూడా చేయరు. దేవుని బిడ్డలంటే కొన్ని నియమ నిబంధనలు కలిగిన వారు. దేవుని ప్రజలకి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనల్ని దేవుడు పెట్టాడు. ఎందుకంటే వీరు నా ఆత్మ కలిగిన వారు, వీరు నా ప్రజలు అనేవారు ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసిందే. అందుకనే అనాది కాలం నుండి కూడా దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరూ కూడా శరీర సంబంధమైన కార్యములకు ప్రోత్సహించలేదు. శరీర సంబంధమైన కార్యాలని వారు ఎప్పుడూ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అందుకనే
వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మ వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి ఎంతో నమ్మకముగా సేవించి వారు ఈ లోకాన్ని తన యాత్ర ముగించి వెళ్ళారు. మరి ఈ 7 మనుషులు కూడా దేవుని ఆత్మ యొక్క మరి ఆత్మచేత నింపబడిన వారై ఉన్నారండి. ఈ 7 కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఉన్నారు కాబట్టి వారి పైనున్న అపోస్తులు వారికి ఏమైతే ఆజ్ఞాపించారో అది చేయడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదిరించలేదు. రెండవదిగా ఎప్పుడూ వాళ్ళ మీద సనగలేదు, ఎప్పుడూ వాళ్ళకి విరోధంగా మాట్లాడలేదు. అది అర్థమైందా? దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు అంటే వారు తమ పైన నాయకులుగా ఉన్న వారి విషయంలో వీళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగూ మాట్లాడేవారు కాదు. అర్థమైందా? అందుకని బైబిల్ గ్రంథంలో మరొక మాట మీకు చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనమండి. 13-17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సరే, దైవజనులైన వారికి, సంఘములో ఉన్న వారికి అపోస్తలుడైన దైవజనుడు ఏం చెప్తున్నాడంటే వారికి లోబడి ఉండండి, వారి మాట వినండి. దైవజనులు ఏమైతే చెప్తున్నారో వారు మాట విని వారికి మీరు లోబడగలిగితే అది మీకు ఆశీర్వాదం. వారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. అంతేకాని అలాగూ కాకుండా మీ పైన నాయకులుగా ఉన్న వారి మాటను మీరు మీరి మీకు ఇష్టమైనట్లుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దు. సరే, మరొక మాట కూడా చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 'ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఒక మంచి మాటను పేతురు గారు చెప్తున్నారన్నమాట. ఆయన ఏం వాడాడో మీకు చూపిస్తాను. పెద్దలైన వారి విషయంలో ఎలాగ ఉండాలి అనే విషయాన్ని 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. యాలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుటకు దేవుని చిత్తము. సరే, ఆయన మరొక మాట అంటున్నాడు చూడండి. 17వ వచనమండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. చూసారా, అధికారులకు లోబడి నీ పైన దేవుడు పెట్టిన వారికి ఎలాగ లోబడి ఉండాలో చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఎవరు కూడా దైవ నియమాన్ని వ్యతిరేకించరు. ఇక్కడే తెలిపొద్ది. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఎలాంటి తత్వంలోకి వస్తామో తెలుసా? ఎదిరించే తత్వంలోనికి రాము, కానీ దీనులైన తత్వంలోనికి వస్తాం. అందుకన్నాడు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అట. పరలోక రాజ్యం ఎవరిది అంటే దీనులైన వారిది. ఎవరు దీనులు? దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడతారో వారు దీనులుగా చేయబడతారు. తగ్గించుకునేవారు, లోబడేవారు, వినయము కలిగిన వారు, విధేయత కలిగిన వారు. ఇదండి దేవుని ఆత్మ కలిగిన వారిలో ఉండే లక్షణాలు. ఎలాగుంటాయి తెలుసా? వినయ విధేయతలు కలిగిన వారు, లోబడేవారు, తగ్గించుకునేవారు,
మాట వినే స్వభావం వీరుకుంటుంది. దేవుని ఆత్మ కలిగిన వారందరిలో కూడా ఇదే తత్వం అన్నమాట. నిజంగా దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి. మీరు చూడండి, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన తండ్రి తనకి ఏ మాట చెప్పినా యేసుప్రభువారు వెంటనే లోబడేవాడు, మాట వెంటనే వినేవారు. తన తండ్రికి ఏం చెప్పినా సరే యేసుప్రభువారు ఎప్పుడూ వెదిరించలేదు. ఎంత కఠినమైన పరిస్థితికైనా సరే ఆయన లోబడి వెళ్ళాడు. అందుకని అంటాడు ఆయన దేవుడు కుమారుడై ఉండి కూడా ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఆయన ఎంతో లోబడ్డాడు, ఎంతో వినయము విధేయతను చూపించాడు. ఆయన దేవుడై ఉండి కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎంత విధేయత, ఎంత నమ్రత. ఏనాడు కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, తన తండ్రికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేయలేదు. అందుకని అంటారు, యేసుప్రభువారి దగ్గర మనం నేర్చుకోగలిగితే మాట వినే లక్షణము ఆయన దగ్గరే నేర్చుకోగలుగుతామండి. తన తండ్రి తనకి ఏం ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఆయన మాట ఎప్పుడూ మేరలేదు. అందుకని అంటాడు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే నా పని తుదముట్టించడం. నాకు ఆయన ఏం చెప్పినా ఆయన మాటను నేను ఎప్పుడూ వినకుండా నేను లేను. ఆయన మాటను వినేలాగా లోబడే తత్వంలోనికి వచ్చాడు ఆయన. అంటే యేసుప్రభువారు ఆత్మ కలిగిన వారు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా లోబడే తత్వము, దీన మనసు కలిగిన తత్వము, విధేయత, ఎంత నమ్రత. నిజంగా యేసుప్రభువారు ఎలాంటి మాదిరికరమైన జీవితము. అందుకని అంటాడు, యేసుప్రభువారు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడట. ఆయన మనకు మాదిరి. అన్ని విషయాల్లో కూడా మనం ప్రభువు దగ్గరే నేర్చుకోగలం. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారు ఎంత విధేయత చూపిస్తున్నారు, ఎంత లోబడుతున్నారు, ఎంత తగ్గించుకోగలుగుతున్నారు, ఎంత దేన మనసు కలిగి ఉంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అంటే ఈరోజు దేవుని ఆత్మ, మేము కూడా దేవుని బిడ్డలమే అంటున్నారు, కానీ ఆ దేవుని బిడ్డలకు ఉండే లక్షణాలు కనబడతలేదు. మరి వాళ్ళలా దేవుని పిల్లలు అవుతారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, చెట్టు మంచిదైతే తన పండు కూడా మంచిదే అవుతుందట. చెట్టు చెడ్డదనుకోండి, ఆ కాసే పండ్లు కూడా చెడ్డవే ఉంటాయట. మరి చెట్టు ఏమో మంచిది అంటున్నారు, పండ్లేమో చెడ్డవి అంటున్నారు. చెట్టు మంచిది అయ్యిండి పండ్లు ఎందుకు చెడ్డవి అవుతాయి? అది ఎప్పటికీ జరగదు. చెట్టు చెడ్డదైతేనే దాని పండ్లు కూడా చెడ్డవి అవుతాయి. ఈరోజు మనం ఎలాగున్నాం? మనం నమ్ముకున్న దేవుడేమో మంచోడు, కానీ మనం మాత్రం మంచోళ్ళం కాదు. మన క్రియలు బాగోలేదు, మన జీవితం బాగోలేదు. మరి మనం ఎలాగవుతామండి? ఆ ఆత్మను మనం కలిగిన వారు మనం ఎలా చెప్పుకుంటాం? నిజంగా అదే ఆత్మ కానీ యేసుప్రభువారు మనలోనికి తన ఆత్మను పంపించాడు. తన ఆత్మే కానీ మనలోనికి వస్తే మనల్ని ఎలా తీరుస్తుందో తెలుసా? ఎలా తరిఫిచ్చేస్తుందో తెలుసా? ఆయనలాగే మనల్ని కూడా ఉండేలాగా తయారు చేస్తుంది. అందుకని అంటాడు, దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో ఆ ఆత్మ వారిని ఎలా సిద్ధపరుస్తుంది అంటే యేసుప్రభువారికి సమరూపం కలిగిన వారుగా సిద్ధపరచగలుగుతుంది. అదే పరిశుద్ధాత్మకున్న శక్తి. ఏంటంటే ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలోనికి ఎప్పుడైతే వస్తుందో మనల్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటలో సహాయం చేస్తుంది. మనమేమో దేవుని బిడ్డలు అంటున్నాం, కానీ మనలో మాత్రం పరిశుద్ధత మాత్రం లేదు. మనం చేసే పనులు, మనం జీవించే జీవితము, ఇవన్నీనేమో అపరిశుద్ధత, కానీ పైకి మాత్రమేమో మనం పరిశుద్ధులం, దేవుని బిడ్డలం అని చెప్తున్నాం. ఎలా సాధ్యం? అందుకని ఈరోజు మరలా అంటున్నాడు, నా ఆత్మ నీలో ఉంటే నువ్వెప్పుడూ కూడా విధేయత, వినయము, తగ్గించుకోవడము, దేన మనసు కలిగి ఉండడము, మాట వినే స్వభావము, ఇవన్నీ వస్తాయండి. దేవుని ప్రజలనే వారికి ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా ఎదిరించరు. దేవుని బిడ్డలనేవారు ఎదిరించారా, వాళ్ళు దేవుని పిల్లలు కారు. ఎప్పుడు కూడా దైవ నియమాన్ని ఎప్పుడు కూడా వెదిరించొద్దు. దేవుని చేత పంపబడిన దేవుని సేవకుడు ఏది చెప్పినా
దానికి లోబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ నేటి దినాలలో దేవుని చేత పంపబడిన దైవ సేవకులు కూడా చాలా తక్కువైపోయారు. వాళ్ళ వల్ల దేవుని సంఘాలు పాడైపోయాయి. ఆ సంఘాలు పాడవడం వల్ల ఆ జబ్బు అన్ని స్థలాలకి అంటుకుంటుంది. ఒక్కరు ఎవరో తప్పు చేశారని, ఎవరో కొంతమంది అలాగ ఉన్నారని అందరూ అలాగలేరు. దైవ చిత్తానుసారంగా జరిగే దేవుని యొక్క పరిచర్య, దేవుని ప్రజలనేవారు ఇంకా భూమి మీద మిగిలే ఉన్నారు. అలాంటి వారిని ఎక్కడ పడితే అక్కడ దొరకరండి, వెదకాలి వారిని. చూడండి, ఈరోజు విలువైన వాటిని వెతికేటప్పుడు ఎంత ప్రయాసపడతారో తెలుసా? ఎంత కష్టపడతారో అంత గొప్పది దొరుకుతుంది అన్నమాట. బంగారాన్ని తీయడం అంటే అంత సామాన్యం కాదట. బంగారము ఎందుకు అంత రేటు ఉందంటేనట, బంగారం కోసం ఎంతో ప్రయాసపడితేనే కానీ ఆ కొంచెం బంగారం తీరట. ఎలాగంటేనంట, 100 కేజీలు మట్టిని కరిగిస్తే 10 గ్రాములు బంగారం వస్తుందట. 1000 కేజీలు మట్టి ఎక్కడ, 10 గ్రాములు బంగారం ఎక్కడ? అందుకనే దానికి అంత విలువ. అలాంటి 10 గ్రాములు బంగారాన్ని తీయాలి అంటే 1000 కేజీల మట్టిని కరిగిస్తేనే కానీ ఆ బంగారం తయారవుతలేదట. అలాగే దేవుని బిడ్డలు అనేవారు ఎక్కడ పడితే అక్కడ ఉండరండి. వాళ్ళు ఎక్కడ మరుగు చేయబడి ఉంటారు. వాళ్ళు లోక సంబంధమైన ఏ పద్ధతిని అవలంబించరు. లోకంలో వారు ఎక్కడ బహిరంగంగా కనపడరు. వాళ్ళు ఎప్పుడూ మరుగు చేయబడి ఉంటారు. అలాంటి వారు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? మనం వెదకాలి అలాంటి వారిని. నిజమైన దేవుడి బిడ్డలు ఉన్నారా? నిజమైన సహవాసం ఉందా? ఎక్కడ ఉంది? అలాంటి జీవం కలిగిన వారు వెతుకుతూ ఉంటారు అలాంటి సంఘాన్ని. అందరూ వెతకలేరు. ఆ దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే. అందుకని అంటారు, ఏ గూటు పక్షి ఆ గూటులోకే దొరకదట. దేవుని ఆత్మ కలిగిన దేవుని ప్రజలు దేవుని ఆత్మ కలిగిన చోటుకు మాత్రమే వెళ్తారు. ఆ ఆత్మ ఎక్కడైతే నడిపించబడుతుందో ఆ ఆత్మ కలిగిన చోటుకి వెళ్తారే తప్ప ఆత్మ లేని చోటుకి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది దేవుని ఆత్మ, ఏది దేవుని ఆత్మ కాదు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మనకి కూడా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆత్మతో నింపబడిన వారు అంటే ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వారు. ఈ 7గురు కూడా ఈ ఆత్మచేత నింపబడ్డారు కాబట్టే ఈ బాధ్యతను వారికి అప్పగించారు. అంత నమ్మకమైన వారు కూడా వారు. ఎందుకు అంటే ఎప్పుడు దైవ నియమానికి వ్యతిరేకముగా వారు వెళ్ళలేదు. అది వారిలో ఉన్న మంచి లక్షణం. మమ్మల్ని అపోస్తులు ఈ ఆహారం పంచిపెట్టే విషయంలో మమ్మల్ని నియమించారు కాబట్టి, ఈ బాధ్యత అంతా మాకు అప్పగించారు కాబట్టి ఇదంతా ఇంకా మాదే అని వాళ్ళు ఏమీ చేయలేదండి. వాళ్ళు ఏది చేసినా అపోస్తులకి తెలియకుండా, అపోస్తుల యొక్క వాళ్ళకి ఏమైతే ఆజ్ఞాపించారో అవి చేస్తూ అలాగే జరిగించారు కాబట్టే ఆనాడు సమస్యను పరిష్కరించారు. అక్కడ వివాదం వచ్చింది. గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్లను, ఎబ్రీ భాష మాట్లాడే అనేక విధవరాండ్లు చిన్నచూపు చూచారట ఆహారం పంచిపెట్టే విషయంలో. ఇంకా ఆ తర్వాత వేళొచ్చిన తర్వాత 7గురు వచ్చిన తర్వాత అలాంటి సమస్య లేదు. అందరినీ సమానముగా వీరు చూశారు. మరలా అలాంటి గొడవే వారికి రాలేదు. కారణం ఏంటంటే వీళ్ళంతా నమ్మకముగా దేవుని ప్రజలు పెట్టే విషయంలో కానీ, వారికి ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని చూసుకునే విషయంలో కానీ వీళ్ళెంతో నమ్మకమైన వారండి. ఎందుకు అంత నమ్మకమైన వారు అయ్యారు అంటే వీళ్ళలో ఉన్న దేవుని ఆత్మ వారిని అట్టి రీతిలో తీసుకెళ్ళింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను కూడా అలాంటి ఆత్మ నియమములో నడిపించబడితే మనము ఏ సమస్యలు రావండి. దేవుని యొక్క మందిరములో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ అలాంటి సమస్యలు రావు. అందుకని ఈనాడు విశ్వాస కుటుంబంలో కూడా ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు వస్తున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఆత్మ యొక్క నడిపింపు లేదు. ఆత్మ యొక్క నడిపింపు లేదు కాబట్టే ఒకళ్ళ శరీరానుసారులు, ఒకళ్ళ ఆత్మానుసారులు. ఆ ఇంట్లో ఇంక నెమ్మది ఎలాగుంటుంది చెప్పండి? ఒకళ్ళు ఒకటంటే ఒకళ్ళు ఒకటి అంటున్నారు. శరీరమేమో ఆత్మకు సహకరిస్తలేదు, ఆత్మేమో శరీరాన్ని సహకరిస్తలేదు.
ఈ రోజున దేవుని యొక్క ప్రజలు వాళ్ళిద్దరూ రక్షించబడ్డారు, వాళ్ళ పిల్లలు రక్షించబడినప్పుడు వీళ్ళ కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదు అంటే, వీళ్ళు కూడా శరీరానుసారమైన మనసు కలిగిన వారే, ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు కాదు. నిజంగా వీళ్ళ ఆత్మచేత రక్షించబడి ఉంటే, వీళ్ళ ఆత్మచేత నడిపించబడేవారు అయితే ఆత్మకు లోబడతారు. అందుకని దేవుని యొక్క ప్రజల కుటుంబాల్లోనంట ఎటువంటి వివాదములు కానీ, ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి సమస్యలకు అక్కడ ఉండదట దారి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరిలో దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా దూషించుకోవడం కానీ, వ్యతిరేకించడం కానీ, వారి మీద కక్ష కట్టడం కానీ అలాంటిది ఉండదట. అందుకనే ప్రతిరోజు దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని ఒప్పించిన వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారు. నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి, నాది తప్పు అని ఒప్పుకుంటారు. ఎందుకో తెలుసా? వారిలో దేవుని ఆత్మ ఉంది. ఎప్పుడైతే ఇలాంటి క్షమాపణ గుణం ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉండవండి. సరి చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ వెళ్ళేవారు. అది దేవుని కుటుంబం అంటే. మన కుటుంబంలో నెమ్మది ఉంటే మన మందిరములో నెమ్మది ఉంటుంది. మన కుటుంబంలో నెమ్మది లేదనుకోండి, మన ఇంట్లో కూడా మందిరములో కూడా నెమ్మది ఉండేవారు. కారణం ఏంటంటే అదే సమస్యతో ఇక్కడికి వస్తాం కాబట్టి ఇక్కడ కూడా అలాంటి సమస్యని సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు మనం కూడా ఒకే ఆత్మ, దేవుని ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. మనలో ఆ ఆత్మ ఉందంటావా? ఆ ఆత్మే ఉంటే మనం లోబడేవారు, విధేయత చూపించేవారు, దేన మనసు కలిగిన వారు, తగ్గించుకునేవారు, విధేయత చూపించేవారు, ఇలాంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉంటామండి. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని ఆత్మను ఎదిరించం. దేవుని ఆత్మకు విరోధంగా మనం ఏది చెయ్యం. అలాగుండాలి అంటే మనలో దేవుని ఆత్మ యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉందా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. రక్షించబడ్డామని చెప్తున్నాం, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చానని చెప్తున్నాం, మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నామే, కానీ ఆత్మచేత నడిపించబడుతున్నామా? ఆ దేవుని ఆత్మ మనలో ఉందా? ఆ దేవుని ఆత్మ మనలో ఉంటే శరీర సంబంధమైన కార్యములు పోయి ఆత్మ సంబంధమైన వాటితో నింపబడుతున్నామా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఈ రోజైనా మనకు అలాంటి పరిస్థితులు లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు నన్ను క్షమించు. నిజమే, నేను నీ యొక్క ఆత్మను కలిగి ఉంటే ఏ సమస్యలు నా వల్ల రావు. సరే, అందుకనే దేవుని ఆత్మ కలిగిన వారు ఎక్కడ ఉంటారో వారి వల్ల ఏ సమస్య ఎక్కడా రాదట. దేవుని ఆత్మ కలిగి లేని వారే సమస్యలను సృష్టిస్తారట. అర్థమైందా? అందుకని అంటాడు, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఏ మనుషుడి వల్ల అయితే సంఘములో అభ్యంతరములు వస్తాయో ఆ మనుషునికి శ్రమ. దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు కూడా అభ్యంతరాలు తీసుకొచ్చేవారు కాదు. ఒకరికి ఆటంకకరముగా కానీ, ఒకరికి అభ్యంతరకరంగా కానీ ఉండడానికి ఇష్టపడరు దేవుని ప్రజలు. దేవుని ప్రజలను చెప్పుకుంటున్న వారు మారు మనసు యొక్క అనుభవం లేకపోతే వారే దేవుని సంఘాల్లో అనేకమైన కలవరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, విభజనలు, అనేకమైన గొడవలు, అనేకమైన సమస్యలు దేవుని యొక్క సంఘాల్లో ఈనాడు అలాగే జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపులో లేరు. వారు సొంత ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే వారు వ్యక్తిగతంగా నెమ్మది లేదు, వారి కుటుంబంలో నెమ్మది లేదు, వారు వెళుతున్న సంఘములో కూడా నెమ్మది లేదు. అన్నీ కలవరమే. కారణం ఏంటంటే అక్కడ ఆత్మ లేదు కాబట్టి, శరీరము పనిచేస్తుంది కాబట్టి, వీటన్నిటికీ గల కారణము. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనలో శరీరాన్ని చంపివేసి ఆత్మానుసారంగా నీవు జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆత్మను అనుసరించి నడవడానికి ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పట్ల కొరకే మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రభువా, ఆనాడు ఆది అపోస్తులైన వారు ఆహారము పంచిపెట్టే విషయంలో 7 మనుషుల్ని వారిని తీసుకొని రమ్మన్నారు. ఆ 7గురిలో మొట్టమొదటి లక్షణము ఆత్మతో నింపబడిన వారే ఉండాలి అని జ్ఞాపకం చేశారు. నిజమే తండ్రి,
ఆత్మ యొక్క నింపుదల లేకుండా ఉంటే, శరీర సంబంధమైన నింపుదల కలిగి ఉంటే అక్కడ అనేక రకాలైన గొడవలు, కలవరము, ఈర్ష్య, కక్షలు, ద్వేషములు ఇలాంటి వాటితో నిండిపోతాయి. అందుకని అలాంటి మనుషులకి ఈ బాధ్యతను అప్పగించాలనుకోలేదు. ఆత్మ సంబంధమైన వారికి మాత్రమే ఈ బాధ్యతను అప్పగించాలనుకున్నారు. ఎందుకంటే ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధన ఫలాలు కలిగిన వారు, ప్రేమ, సంతోషము, సమాధానము ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వారు. అందుకని ఆనాడు ఆ 7 వారు అభిషేకించి ఆ పనికి వారు అప్పగించినప్పుడు వారు ఎంతకాలమైతే ఆ పనిని చేశారో అంతకాలంలో ఏ సమస్య లేకుండా, ఏ గొడవలు లేకుండా అందరినీ సమిష్టిగా వారు చూడగలిగారు. కారణము వాళ్ళు అలాంటి ఆత్మచేత నడిపించబడిన వారు. ఆత్మ ఎటువైపు నడిపించబడుతుందో అలాగే ఆత్మను వెంబడించు నడడానికి ఇష్టపడ్డారు. అందుకనే ఎటువంటి కలవరము లేదు ప్రభువా. నేటి దినాలలో ఆత్మ ఒకవైపుకి రమ్మంటే మేము మరొక వైపుకి వెళ్ళేవారు. మేము ఆత్మను అనుసరించేవారం కాదు. అందుకనే నేడు ఈ భూమి మీద ఉన్న సంఘాల్లో కలవరము, అశాంతి, సమాధానము లేకపోవడము, ప్రభువా లోబడే తత్వము, దేవ మాట వినే స్వభావము, విధేయత, వినయము, దేన మనసు ఇలాంటివి లేకుండా శరీర సంబంధమైన స్వభావం కలిగి ఎదిరించి ప్రశ్నించే తత్వం కలిగిన పరిస్థితులు ఉంటున్నాం. క్షమించండి. అందుకనే ఈనాడు అనేకమైన నీ పేరు పెట్టబడిన నీ ప్రజలమని చెప్పుకుంటూ నీకు అవమానాన్ని తీసుకొస్తూ ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టిన పరిస్థితులు కలిగిన వారు మమ్మల్ని క్షమించండి. ఇక నుంచైనా ఆత్మ యొక్క నియమమును అనుసరించి, ఆత్మను అనుసరించి జీవించేవారిగా ప్రభా మా పైన ఎవరినైతే నువ్వు నియమించావో వారికి విధేయత చూపించి లోబడే తత్వంలోనికి మమ్మల్ని తీసుకుని రండి. నీకు వ్యతిరేకంగా జరిగే ప్రతి దాని నుంచి మమ్మల్ని తప్పించండి. మానవులు ఎన్నో అద్దుబాట్లు, బలహీనతలు కలిగిన వారు మమ్మల్ని క్షమించి ప్రభు ఆత్మను అనుసరించి నడిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో నీ ఇంటికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ సోదరి రూతమ్మ గారిని కనికరించండి. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మిరియామును కూడా తన చదువులో కావాల్సిన జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి. బిడ్డ భవిష్యత్తు నీలో కట్టబడడానికి మీ కృపను చూపించండి. అలాగే సోదరి ప్రిస్కిలా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి ప్రభా. సహోదరుని కూడా రక్షించండి. బిడ్డ యొక్క చిన్నాటి నుంచి చదువులో దేవా తన యొక్క ప్రవర్తనలో నీలో బిడ్డ పెరగడానికి సహాయం దయచేయండి. తల్లి మాట వినగలుగుట్లో బిడ్డకి అటువంటి విధేయతను తీసుకొని రండి. అలాగే ప్రభువా సోదరి లిడియా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలపరచండి. తన బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. దేవ సోదరి పద్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి హార్ట్ ఆపరేషన్ చేయవలసి ఉంటుండగా వారికి కావలసిన సహాయాన్ని దయచేయండి. నీ మీద విశ్వాసంతో నిన్ను నిజంగా మారు మనసు, రక్షణ అనుభవంలోనికి వారిని తీసుకురండి. వారికి కావలసిన ద్రవ్యాన్ని కూడా మీరే సమకూర్చండి. విదాసురాలు శాంతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలహీనంగా ఉంటున్నారు. మీ గాయపడిన స్థానం ఉంచండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభు మీద అవసరాలను కూడా ముట్టండి. గాయపడిన స్థానం ఉంచండి. తన ఆరోగ్యాన్ని భద్రపరచండి. తోడుగుండండి. అలాగే బలహీనలైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా బలపరిచి మీద అవసరం సువన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుణ్ణి, అలాగే తండ్రి మరి అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ బ్రదర్ని, అలాగే ప్రభా ఇంకా బలహీనంగా ఉన్న నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయంలో తండ్రి మరొకసారి ఈ దినం రాలేకపోయిన బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. సోదరు సచివ సిస్టర్ గారిని కూడా మీరే ముట్టండి, స్వస్థతను అనుగ్రహించండి. ఇలాగూ ప్రభా మరలా తిరిగి మరి సంఘ ప్రార్థన కొరకే మీ సన్నిధికి మేము రాగలుగుట్లో సహాయాన్ని దయచేయండి. దేవా బైబిల్ పట్టణంలో మాకు మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినం రాలేకపోయిన వారిని మరొక తరుణాన్ని దయచేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు ప్రభా. ఏదైతే వింటున్నామో దాన్ని అనుసరించట్లో మమ్మల్ని కూడా సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును
ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.